ప్రస్తుతం మనతో పాటు పవన్ గౌడ్ గారు ఉన్నారు. పవన్ గౌడ్ గారు, ఈరోజు బీసీల కోసం అని చెప్పేసి మీరు ఈ డ్రామాలు చేస్తున్నారా? టెంట్లు వేసి జనాలను పిలిచి, లేకపోతే కాంగ్రెస్ పార్టీ డ్రామాలు చేస్తున్నారా? ఇక్కడ బలవుతుంది బీసీల తీర్మానం వల్లనేమో నా వల్లనే రేపు బీసీలో రాబోతున్నాను, నేనే కొత్త పార్టీ పెడతాను ఆయన అంటుంటూ. ఏందక అసలు బీసీలకు ఒక కరెక్ట్ న్యాయం మీరన్నా చేయండి ఒక గౌడ్ బిడ్డగా. డ్రామాలు చేసింది రేవంత్ రెడ్డి, డ్రామాలు చేసింది కాంగ్రెస్ పార్టీ. మళ్ళా ఆర్డినెన్స్ తోటి బీసీ బిడ్డలకు డ్రామాలు చేసి టోకాలు చేయాలని చూస్తున్నది కూడా కాంగ్రెస్ పార్టీ. డ్రామాలు ఎవరు చేసిండ్రు? 60 ఏళ్ళు పాలించిన కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఏమీ చేయలేదు, పథకాలు కూడా ఇచ్చింది లేదు. బాపు కేసీఆర్ గారు ఆయన 10 ఏళ్లల్లా బీసీలకు మార్క్ రాజకీయాన్ని తీసుకొని వచ్చిండ్రు. ఏం చేసిండ్రు? ముదిరాజులకు గాని, గొల్లకుర్మలకు గాని, గౌడన్నలకు గాని, నాయి బ్రాహ్మణులకు గాని ప్రతి ఒక్క వర్గానికి పథకాలతోటి సంబరపెట్టిండు బాపు కేసీఆర్ గారు. ఆ పథకాన్ని తుంగలో దొక్కి కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ సభ పెట్టి ఎవరైతే బీసీ ముఖ్యమంత్రి ఉన్నారో ఆయన సాక్షిగా అబద్ధాలు ఆడింది రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ. అధికారంలోకి వచ్చిన 6 నెలలల్లా బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పిండ్రు. ఇచ్చిండ్రా? 6 నెలలు అయిపోయింది, 18 నెలలు కావస్తుంది. టైం ఇచ్చినాం, ఇప్పటి వరకు కూడా ఇయ్యలేదు. ఇంకొకటి బడ్జెట్ ఆర్డినెన్స్ ఎవరైనా తీసుకొస్తారు, ఆర్డినెన్స్ తీసుకొచ్చే చేతగాక కాదు, ఆర్డినెన్స్ తీసుకొచ్చే కేసీఆర్ గారు చేసింది చాలా ఉన్నది. కేసీఆర్ గారు 50% కాదు 60% రిజర్వేషన్ ఇద్దాం అనుకుంటే ఆనాడు స్వప్నారెడ్డి, గోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు కోర్టుకు పోయి కేసు వేయడం వల్ల అది అక్కడితో ఆగిపోయింది. సుప్రీంకోర్టులో ఎలక్షన్లు పెట్టాలి అని చెప్పిండ్రు కాబట్టి కేసీఆర్ గారు ఎలక్షన్లు పెట్టిండ్రు. తర్వాత కేసీఆర్ గారు అయితే ఎక్కడ చెప్పలేదు కదా 42%, 20%, 50% తీసుకొస్తామని చెప్పేది. చెప్పింది కాదు, చెప్పంది కూడా చేసి చూపించింది బాపు కేసీఆర్ గారు. చెప్పింది కూడా చేయలేకపోతున్నది రేవంత్ రెడ్డి. ఆర్డినెన్స్ తీసుకురావడానికి కమిటీలు ఎందుకు? ఆర్డినెన్స్ తీసుకురావడానికి కులగణన ఎందుకు? ఆర్డినెన్స్ తీసుకురావడానికి 140 కోట్లు 150 కోట్లు ఖర్చు చేసి ఉద్యోగస్తులను ఇబ్బంది పెట్టి ఇవన్నీ వాతావరణం సృష్టించడెందుకు? ఆ కులగణన కూడా తప్పుల తడక అనేసి కేంద్రం కూడా మొట్టికాయలు వేసింది కదా. ఇవన్నీ ఏంటంటే పని చేయలేక చాతగాక బీసీలకు 42% రిజర్వేషన్ ఇయ్యలేక ఆర్డినెన్స్ తీసుకొని వచ్చిండు. ఆ ఆర్డినెన్స్ తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు కేసులు వేసేది కూడా వాళ్ళే. మళ్ళా కేసులు వేసింది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, ఇంకో పార్టీ వాళ్ళు వేసిర్రు, రిజర్వేషన్ ఆపిండ్రు అని చెప్పేది కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళే. ఆయన ఇక్కడ మల్లన్న నా వల్లనే వస్తుందని ఆయన అంటుండు. ఆయన మొన్న కవిత గారు పైన కూడా మాట్లాడడం అనేది జరిగింది కదా, దాన్ని ఏ విధంగా చూడాలి? మల్లన్న అనేట ఆయనే రాజకీయ బ్రోకరు, జర్నలిజం లో బ్రోకరు. జర్నలిజం అంటే నాకు గౌరవము, జర్నలిస్టులు అంటే గౌరవము. అలాంటి జర్నలిస్టును అయితే ఎక్కడ చూడలేదు. ఆయన జర్నలిజం చేస్తూ 1000 కోట్లు సంపాదించిండు, 100 కోట్లు సంపాదించిండు. ఏ బీసీ బిడ్డ కన్నా చదివించిండా? ఏ బీసీ బిడ్డ కన్నా అన్యాయం జరుగుతుంటే మాట్లాడిండా? హైడ్రాలో ఎంతమంది బీసీ బిడ్డలు బాధితులు ఉన్నారు? ఆయన ఎవరి కోసం అన్నా మాట్లాడిండా? బీసీలకు మల్లన్న చేసిందేం లేదు, గల్లన్న చేసిందేం లేదు. బీసీలు కొట్లాడుతున్నారు, కావాలని అడుగుతున్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ తప్పించుకోవడానికి ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. ఇగో సంబరాలు చేసుకోవడానికి మాకు 42% రిజర్వేషన్ ఇయ్యలేదు, ఇంకా మేమేం సంబరాలు చేసుకుంటలేం. మాకు 42% రిజర్వేషన్ చట్టబద్ధతగా ఇచ్చేయాలి, ఇస్తా అని మాట ఇచ్చిండ్రు. ఇచ్చేదాకా స్థానిక సంస్థల ఎలక్షన్లకు పోవద్దు, మా బీసీ బిడ్డలకు అన్యాయం చేయొద్దు. అన్యాయం చేస్తే కర్రు కాల్చి వాత పెడతారు. ఓకే.